జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వారంలో జరిగినటువంటి కీలకమైన పరిణామము, రిషి సునాక్ యూకేలో జనరల్ ఎలక్షన్స్ కి అనౌన్స్ చేశారు. 4th జూలై రోజున మన దగ్గర ఫలితాలు వచ్చే రోజు అక్కడ ఎలక్షన్స్ కి సంబంధించి జూలై 4 యా రిషి సునాక్ ఎట్టకేలకు ఆయన మొత్తం యూకేలో సంక్షోభ స్థితిగతుల గురించి గ్లోబల్ రౌండప్ లో మనం అనేక సార్లు మాట్లాడుతూనే ఉన్నాము. ఆర్థిక సంక్షోభం గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి, రకరకాల ఈవెన్ అనేక సమస్యలు కనబడుతున్న టైంలో బాధ్యతలు తీసుకున్న రిషి సునాక్ ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ కి పిలుపునిచ్చారు, అనౌన్స్ చేశారు. అండ్ 4th జూలై రోజున పోలింగ్ ఉండబోతోంది. ఇది సర్ప్రైజ్ మూవ్ గా అందరూ అభివర్ణిస్తున్నారు. అండ్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అండ్ కన్జర్వేటివ్ పార్టీ కొంత బలపడ్డట్టు, ఒక ఆశావహమైనటువంటి పరిస్థితి ఉంది కన్జర్వేటివ్ పార్టీకి అన్న నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారా? అండ్ లేబర్ పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవుతోంది? అక్కడ ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయితే గనక రాబోయే రోజుల్లో ఈ నెల రోజులు ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఒకసారి వివరిస్తారా? యాక్చువల్గా అక్కడ చూస్తే కనుక కన్జర్వేటివ్ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. అది రమారమి 20 పాయింట్ డిఫరెన్స్ ఉన్నది. 40% పైబడి వాళ్లకు అప్రూవల్ రేటింగ్ ఉంటే మన లేబర్ పార్టీకి, వీళ్ళది 20-21% ఉన్నది వీళ్ళది, కన్జర్వేటివ్ పార్టీస్ది. కాబట్టి ఇంత వ్యత్యాసంతో మీరు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా లేబర్ పార్టీయే గెలిచేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. గుడ్డిలో మెల్ల మేలు అని మనకు నవంబర్లోనో డిసెంబర్లోనో ఎన్నికలు పెడితే బహుశా కంప్లీట్గా ఓడిపోయేటువంటి పరిస్థితి నుంచి కనీసం కొన్ని సీట్లు ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఏ రోజు ఉందో ఆ రోజు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి నిర్ణయించినట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకు బహుశా రెసిషన్ నుంచి బయటపడ్డారు. రెసిషన్ లేదు వాళ్లకు, కొంత గ్రోత్ అన్నది ఉన్నది, ఆ దేశంలో కొంత జీడిపి పెరుగుదల అన్నది కనిపిస్తున్నది. తర్వాత వాళ్ళ ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లోనే ఉన్నది ప్రస్తుతానికి. ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో వచ్చిన తర్వాత ఇది సరైన సమయం. మనం ఎన్నికలు పెట్టుకుంటే కనుక కొంత మార్పు, కొంత పాజిటివ్ సైన్స్ దేశంలో ఉంది. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు టేక్ గో ఫర్ ఎలక్షన్స్ అని ఆయన నిర్ణయించడం జరిగింది. అది ఇంకొక విశ్లేషణ మనకి ఏమనిపిస్తోందంటే, రిషి సునాక్ని దించేసి కొత్త ప్రధానిని పెట్టాలి అని చెప్పేసి కన్జర్వేటివ్ పార్టీలో కొంత కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలు పండగ ముందరే ఎన్నికలు అనౌన్స్ చేయడంతో రాబోయే ఎన్నికల్లో ఈయనే కన్జర్వేటివ్ పార్టీకి నేతగా ఆయన వెళ్ళబోతున్నారు. కాబట్టి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి విభేదాలను ఆయన చెక్ పెట్టినట్లు అయింది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా కానీ జూలై 4th డేట్ అన్నది చాలా శోచనీయాంశం. ఎందుకంటే జూలై 4th వీళ్ళు వాళ్ళ బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చాలా పెద్ద దేశం ఒక భూభాగాన్ని వాళ్ళు కోల్పోయారు. అమెరికాకు జూలై 4th వచ్చి వాళ్ళకి ఇండిపెండెన్స్ డే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఇండిపెండెన్స్ బ్రిటన్ నుంచే వచ్చింది కదా వాళ్ళకి. బ్రిటన్ని తిరస్కరించి వాళ్ళు జూలై 4th వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసుకొని మేము స్వతంత్రులమని నిర్ణయించుకున్నారు. అంటే బ్రిటిష్ సామ్రాజ్యం పతనం చెందిన రోజు జూలై 4th. మరి ఆ డేట్ ఎందుకు చూస్ చేశారు అన్నది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. బహుశా ఆ డేట్ కాకుండా ఇంకేదైనా డేట్ పెట్టుకుంటే బాగుండేది అని అన్నారు. ఏదేమైనా కానీ రిషి సునాక్ నిర్ణయం అయితే చేశారు. ఆయన పాపులర్ లీడర్ కాదు, ఎన్నుకోబడ్డటువంటి లీడర్ కాదు. ఎందుకంటే బోరిస్ జాన్సన్ ఎన్నుకోబడినటువంటి లీడర్. పార్టీల్లో అంతర్గతంగా వాళ్ళ యొక్క పాలిటిక్స్ దృష్ట్యా బోరిస్ జాన్సన్ని పక్కన పెట్టేసి ఈయన ప్రధాని అయినటువంటి విషయం మనకు తెలుసు. స్వతహాగా ఆయన పాపులర్ లీడర్ కాదు రిషి సునాక్. కాబట్టి ఈసారి ఎన్నికల్లో గెలవడం అన్నది చాలా కష్టమని చెప్తున్నారు. కానీ ఇంకా నెల రోజులు ఉంది కాబట్టి నెల రోజుల్లో బహుశా ఏమైనా దాంట్లో మార్పులు ఉంటాయా? ఎందుకంటే లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి క్రైమర్ ఎవరైతే ఉన్నాడో అతని యొక్క స్పీచెస్ అవన్నీ చూస్తే కనుక చాలా డేంజరస్గా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క అజెండాని అతను ఇంప్లిమెంట్ చేసేటువంటి దృష్టి మనకు, అటువంటి భావజాలం ఉన్నట్టు మనకు అర్థమవుతున్నది. మరి అటువంటి వ్యక్తికి వీళ్ళు ఓటు వేస్తారా అన్నది బహుశా ఈ నెల రోజుల్లో క్యాంపెయినింగ్ జరగబోతున్నది. దాంట్లో మరి ఇండివిజువల్గా అతను ఎక్స్పోజ్ చేయడము, లేబర్ పార్టీ వస్తే కనుక ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి అనడం, ఇవన్నీ కూడా మనం చూద్దాం ఏమవుతుందో. ఇప్పటికైతే మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం కన్జర్వేటివ్ పార్టీ మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సూచనలు మనకైతే కనిపించట్లేదు. 14 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ తప్పకుండా ఉంటుంది. వీళ్ళలో కూడా చాలా 4 సంవత్సరాల్లో 5 మంది ప్రైమ్ మినిస్టర్లు మారారు. కాబట్టి ఇవన్నీ కూడాను ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి బహుశా ఇందాక నేను అన్నట్లు
గుడ్డిలో మెల్ల మేలు అని చెప్పేసి కనీసం 4 సీట్లు ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఎలక్షన్స్ వెళ్తే అని ఒక ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.